నమస్తే భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ ఎంపీ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలతో లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో తనకు సహకరించాలని వ్యాపారులను శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో గడిచిన 4 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు శ్రీకృష్ణ దేవరాయలు వివరించారు. మన ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానాలు, యువతకు ఉద్యోగాలు, రాష్ట్రంలో వ్యాపార సముదాయాల పెంపు తదితర అంశాలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు. ఎవరికి ముందు తెలిసినా తెలియకపోయినా మొట్టమొదటిసారిగా ఎలా ఉంది, గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉందని తెలిసేది వ్యాపారస్తులకి. వ్యక్తిగతంగా ఎవరిపైన ఏ విధమైన అభిప్రాయం ఉంది, ఏ నాయకుడి పైన ఎటువంటి అభిప్రాయం ఉందని తెలిసేది వ్యాపారస్తులు. ఎందుకంటే వ్యాపారస్తుల దగ్గరికి రోజు 50 మంది వస్తారు, అన్ని వర్గాల ప్రజలు వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేస్తారు, చెప్తారు. వీళ్ళు కూడా చాలా న్యాక్ అడుగుతారు వ్యాపారస్తులు. ఆ ఇన్ఫర్మేషన్ బయట ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అలాగే పెద్దలు చెప్తా ఉన్నారు, సార్ మీరు ఎక్కడున్నా కానీ మేము మిమ్మల్ని అభిమానించాం, పార్టీకి అతీతంగా మిమ్మల్ని అభిమానించామని చెప్పి ఇందాక మిత్రులు చెప్తా ఉన్నాం. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అభిమానాన్ని మీ దగ్గర చూడడానికి ముఖ్యమైన కారణం పల్నాడు ప్రజలే. వారు అనే ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా ఉండగా దాని ముందు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా నన్ను నడిపించడం జరిగింది. వారు ప్రజలు ఎలా ఉన్నారో వారి బట్టే మనం ఉంటాం. ఇది అందరూ అనుకునే నాయకులు బట్టి పెట్టాలి. ప్రజలు ఎలా ఉంటారో, ప్రజలు ఎలా నడిపిస్తే మనం నడుస్తాం. ప్రజలు మనం తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తే మనం తప్పు చేయడానికి భయపడతాం. ప్రజలు మనం రైట్ చేసినప్పుడు కొద్దిగా ప్రోత్సహిస్తే మనం ఇంకా చేయడానికి ప్రయత్నిస్తాం. మన అభివృద్ధి కార్యక్రమాలు చేసాము అంటే వాళ్ళు వచ్చేసారి బాగా చేశారు అని చెప్తే మనం ఇంకా వాళ్ళు చేయాలని ముందుకు. వారి వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో దాన్ని బట్టి మనం ఉంటాం. కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నా సర్లే అని చెప్పి వారి వైపు నుంచి ఏ విధమైన రెసిస్టెన్స్ రాకపోతే మరిన్ని తప్పులు చేయడానికి మనం ప్రయత్నిస్తాం. మరిన్ని తప్పులు చేయడానికి ఏముంది కాదు పట్టించుకోవట్లేదు కానీ మనం ప్రయత్నిస్తాం. అలా కాకుండా పల్నాడు ప్రజలు అలా కాదు, తప్పు చేస్తే మొహమ్మద్ చెప్పే వ్యక్తులే, తప్పు చేయడం జరుగుతుంది సరిగ్గా ఉండాలి అని చెప్పే వ్యక్తులే. కాబట్టి ఇందాక పార్టీలకు అతీతంగా మంచి పేరు సంపాదించుకున్నాం అంటే కారణం ఇక్కడ ఉన్న ప్రజలే అని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసో తెలియదు, నేను రాజీనామా చేసిన తర్వాత అందరూ సర్పంచులకి, ఎంపీటీసీలకి వాడిని నాతో పాటు నడవమని అలా అని చెప్పి అవన్నీ ఇబ్బంది పెట్టలేదు. నాకు తెలిసి వాళ్ళు ఉండే ఇబ్బందులు. కానీ వాళ్ళందరికీ కూడా నాకు సహకరించినందుకు 5 సంవత్సరాలు ధన్యవాదాలు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. వారి వైపు నుంచి కూడా సార్ మీరు ఎక్కడున్నా బాగుండాలి, ఇంకా మరింత సేవ చేయాలని చెప్పి వాళ్ళు నన్ను ప్రోత్సహించడం జరిగింది. తప్పకుండా ఆ సేవ నన్ను ఇంకా చేయాలి అంటే, ప్రాంతానికి మంచి చేయాలి అంటే ఇప్పటికే మనం 5 సంవత్సరాలు చేసినవన్నీ కూడా మీకు పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం ఏదైతే పల్నాడుకు సంబంధించి వరకిపూడి సార్ ప్రాజెక్టు దాని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే దాని పనులు తొందరగా స్టార్ట్ చేయించి నెక్స్ట్ 5 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 5 సంవత్సరాలు పట్టు పనులు స్టార్ట్ అయితే సంవత్సరం పాప అయిపోతుంది. అలాగే జర్జల్ మిషన్ కింద ఇప్పటికే 500 కోట్ల దాకా డబ్బులు వచ్చినాయి ఇంటికి కులాయిస్. కానీ ఇంటికి కులాయిస్ సరిపోదు, అక్కడ దాకా వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా కొంతలో నెక్స్ట్ 5 సంవత్సరాలు దాని మీద టార్గెట్ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా పల్నాడు పట్టాలకు సంబంధించి తాగడానికి నీరు ఇప్పుడు చూశారు. వీటితో పాటు నాకు మరింత ముఖ్యమైనది ఇప్పుడు దాకా మాట్లాడడం ఏంటంటే, ఈ ప్రాంతానికి సంబంధించి ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాని గురించి ఆలోచించలేదు, కానీ ఈ సంవత్సరం ఆలోచిస్తూ ఉన్నారు.